అందరికీ నమస్కారం. మీరు ఈ యొక్క వీడియోను చూసే ముందు దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే దయచేసి నేను యూట్యూబ్ వీడియో సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ చేసిన. ఎవరైనా మనస్ఫూర్తిగా అంటే ఎటువంటి సెటిల్మెంట్ అయితే నేను చేయను. మీ వల్ల వీలైనంత కొద్ది సహాయమైనా పర్లేదు నాకు, కానీ ఈ సెటిల్మెంట్లు చేసి పైసలు తీసుకోవడం అనేది నాతోని కాదు. కాబట్టి న్యాయంగా మీరు వీడు దేశానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, పుప్పాల రజనీకాంత్ అంటాడు అని అనుకుంటే దయచేసి మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యే నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వస్తుంది. ఆ అకౌంట్ నెంబర్కి కూడా మీరు చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది మీకు వీలైనంతనే, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు యూట్యూబ్ వీడియోకు నేను కొంత కంట్రిబ్యూట్ చేసిన, కొంతమంది జనాలు కూడా నాకు కొంత సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చెప్పే ముఖ్య విషయం ఏంటిదంటే, షేక్ రసూల్ అనేటోడు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి, ఇది హైదరాబాదు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి. షేక్ రసూల్ అనేటోడు వాడు ఎంత సైకో అంటే, ఈ షేక్ రసూల్ అనేటోడు వాడు ఏం చేస్తాడంటే, వానికి ఫస్ట్ పెళ్ళి అవుతుంది, 4 పిల్లలు. తర్వాత హర్షా బేగం అనే అమ్మాయిని మళ్ళీ లవ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు 2, మొత్తం 6 పిల్లలు. వీడు చేసే పని ఏంటిదంటే కార్పెంటర్ పని. 4 పిల్లలు, 2 భార్యలు. వీడు ఈ పిల్లలకు అంటే ఏమైనా మానసికంగా ఈ చిన్న భార్యను ఏంటంటే హర్షా బేగం ఏంటంటే మానసికంగా వేధించడము, శారీరకంగా కొట్టడము, చిత్రహింసలు చేయడం చేసేది. మంచిగా రోజు రాత్రి కాగానే మంచిగా బ్రహ్మాండంగా తాగేస్తాడు, కొట్టుడు తినడు అనేది చేస్తూ ఉండే. సో చాలాసార్లు అంటే ఒక సైకోలాగా ప్రవర్తించేటోడు. మరి ఇసోంటోడు 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఇటువంటి సైకోలు 2వ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? దయచేసి ఎవరు కూడా ప్రజలు మోసపోకండి. అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నా నేను, అది ఎవరైనా కావచ్చు, ఏ మతంలో అయినా పర్లేదు, ఏ కులంలో అయినా పర్లేదు, 2వ పెళ్ళి చేసుకోవాలి. ఇటువంటి సైకోలు చాలామంది ఉంటారు. ఇటువంటి సైకోలు వీడు ఏం చేసిండంటే, ఓ రోజు బాగా తాగొచ్చి 11వ తారీఖు నాడు రాత్రి వెళ్ళి ఫుల్గా తాగొచ్చిండు. మళ్ళీ ఈ చక్కదనాలకు వీడు లవ్ మ్యారేజ్, రెండోది లవ్ మ్యారేజ్ వీడి చక్కదనాలకు. అటువంటి వాడు వీడు మంచిగా 11వ తారీఖు నాడు రాత్రి ఫుల్గా తాగొచ్చి ఆమెను కొట్టుడు చేస్తా అంటే, ఆమె నేను ఇక ఉరేసుకొని చచ్చిపోతా అంటది. నువ్వు ఉరేసుకొని చచ్చిపోతే నేను పెద్ద భార్య దగ్గరనే ఉంటా, హ్యాపీగా ఉంటా అంటాడు వీడు. అంటే వీడు ఎంత సైకో. ఇప్పుడు జావు నువ్వు అని అంటాడు. అనగానే ఆమె ఉరేసుకుంటా అంటే వీడు వీడియో తీస్తా అంటాడు. కాపాడు లేదు, పాలేదు. అంటే వీడు వీడియో తీస్తా అంటే ఆమె ఉరేసుకుంటుంది. ఎంత పైశాచిక ఆనందం అంటే, చచ్చిపోయిన తర్వాత కూడా అట్లనే వీడియో తీస్తాడు. ఆ వీడియో తీసి మీ సిస్టర్ చనిపోయింది వచ్చి తీసుకోమని మన బామ్మర్దికి ఫోన్ చేస్తాడు. ఇంత సైకోలు దాపరమేలంటే ఈ నా కొడుకులను చెప్పులు తీసుకొట్టాలి. ఇటువంటి సైకోలు నా కొడుకులను. దయచేసి ఈ యొక్క సంఘటనను ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి మహిళల మీద. ఇటువంటి సైకోను, ఎందుకంటే వీడు ఒక పెళ్లి చాలదన్నట్టు 2వ పెళ్లి చేసుకున్నాడు. 6 పిల్లలు. ఆ పిల్లలకు వాళ్ళకు ₹1 ఇవ్వకపోతే ఆ పిల్లలు పస్తులు ఉండేదట పాపం. వీడు 2వ పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? ఎందుకు పస్తులు ఉంచాలి? ఎంత దారుణం అనేది, చాలా దారుణం ఇది. ఈ ఘటన మన తెలంగాణలో జరగడం అయితే చాలా దారుణం. దీనైతే నేనైతే ఖండిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇలాంటి నా కొడుకులను ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవద్దు, ఉరి తీయాలి ఇమీడియట్లీ. లేకపోతే తీసుకుపోయి ఆ సజ్జనార్ సార్ చేసినట్టు ఎన్కౌంటర్ చేయాలి ఇటువంటి నా కొడుకులను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయండి ఇటువంటి నా కొడుకులను మీద. ఇది క్లియర్గా, ఇది ఖచ్చితంగా వైరల్ కావాలి, ప్రజలందరికీ వైరల్ కావాలి. ఎందుకంటే మహిళలు కూడా మేల్కొనాలి. ఇలాంటి 2వ పెళ్ళిళ్ళు చేసుకోకుండా మహిళలు మేల్కొనాలి. ఇటువంటి సైకోగాలను జర చూసి జాగ్రత్తగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.